హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఎంవి క్రియేషన్స్. ఫస్ట్ టైం మనం వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇవాళ మనం గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ, స్వీట్ కార్న్, ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ, గ్రీన్ పీస్, టమాటో, క్యారెట్. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో గోధుమ రవ్వని దూరగా వేయించుకోవాలి. అది ఎలా అంటే మంచి పైన వైట్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా మంట సిమ్లో పెట్టి దూరగా వేయించుకోవాలి. ఈ రవ్వను తీసి పక్కకు ఒక గిన్నెలో పెట్టుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి అది ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇదే టైంలో మనం ఉప్పు కూడా వేసుకొని మంచిగా వీటిని ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో స్వీట్ కార్న్, క్యారెట్, టమాటో, గ్రీన్ పీస్ కూడా వేసుకొని అవి కూడా బాగా వేగేలా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక అందులో ఒక గ్లాస్ గోధుమ రవ్వకి 2-2.5 కప్పుల వాటర్ వేసుకోవాలి. మనకి ఎలా కావాలంటే అలా, మెత్తగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు కొంచెం పొడి పొడిగా రావాలంటే 2 గ్లాసెస్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ బాయిల్ అవుతుండగా రవ్వ వేసి మంచిగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక 5-10 మినిట్స్ లోపల మనకెంతో ఇష్టమైన గోధుమ రవ్వ ఉప్మా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.